అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్ఆర్పేట సీఎస్ లో కేసు నమోదైంది. వైసీపీ నేత సుబ్బన్న అరెస్టుపై నిన్న పీఎస్ లో సీఐ పేర్ని నాని మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు పోలీసులు. పేర్ని నాని సహా 29 మందిపై కేసు నమోదు చేశారు. ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చే రోజు అవునండి. నేను అప్పుడు గుర్తుపట్టలేదు, గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు. బాబు మీరు ఏం చేస్తారు చేయండి, ఊరే వేస్తారేమో అంతేనా? సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, ఏదైతే పెరిగినాని నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో హంగామా ఏదైతే సృష్టించారో దానిపై కూడా నేడు జిల్లా ఎస్పీ కూడా కేసు అయితే నమోదు చేశారు. అదేవిధంగా పోలీసులు విధులకి ఆటంకం కలిగించిన నేపథ్యంలో కూడా పలు సెక్షన్లు అయితే మాత్రం ఆ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళన ఏవైతే ఉన్నాయో దానిపై కూడా మొన్న చేసినటువంటి ఆందోళనపై కూడా నిన్న 400 మందిపై కూడా కేసు నమోదు చేసి వాళ్ళందరూ స్టేషన్ కి విచారణ పిలిపించారు. ఆ విచారణ పిలిపించిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి పట్టణ అధ్యక్షుడు ఏదైతే వ్యక్తి సోషల్ మీడియాలో పోలీస్ స్టేషన్ వెళ్ళదు, ఎలాంటి విధులకు ఆటంకం వెళ్ళడానికి పోలీసులకి పిలిచినా వెళ్ళడానికి వీల్లేదంటూ చెప్పినటువంటి పోస్టులపై కూడా నిన్న అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏదైతే 41 నోటీసులు ఇచ్చి కూడా విచారణకు అయితే పిలిపించారు. ఆ విచారణ పిలిపించిన నేపథ్యంలో కూడా పెరిన్నాని వైసీపీ నేతలను మీరు ఎందుకు పిలిపించారంటే కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అదేవిధంగా ఆ సిఐపైతో కూడా కొంతమేర ఆ వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులకి కానివచ్చు పెరిన్నాని మధ్య కూడా పెద్ద ఎత్తున వాగ్వాదాలు అయితే చోటు చేస్తున్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఒక పోలీసులను విధానాన్ని కూడా మర్చిపోయి పోలీసులపై దుర్భాషలు ఆడటంతో కూడా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లో ఉన్న వారందరూ కూడా ఒక ఆందోళనకైతే గురైన పరిస్థితి. దీంతో కూడా ఏదైతే నిన్న జరిగిన ఘటనపై కూడా జిల్లా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే స్టేషన్ లోకి వచ్చిన వ్యక్తి పోలీసులతో మాట్లాడిన తీరు కానివచ్చు, పోలీసులు విధులకి ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన తీరుపై కూడా ఇటు సిపి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా పోలీసులను కూడా ఏదైతే టీడీపీ ప్రభుత్వానికి అదేవిధంగా టీడీపీ నేతలకి తొత్తులాగా పనిచేస్తున్నారని చెప్పేసి ఏదైతే పెరినేని ప్రెస్ మీట్లు పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇటు పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా సిపి కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అదైతే పోలీసులు తమ పని తాను చేసుకుంటా వెళ్తున్న సందర్భంలో కూడా ఏదైతే కేసు విచారణ జరుగుతున్న సమయంలో కూడా విచారణ పిలిచి విచారణ చేస్తున్న సమయంలో వ్యక్తిగతంగా వ్యక్తులపై దూషించడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా ఇటు సిపి కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో కూడా ఇటువైపు సిపి అదేవిధంగా పోలీసులు వ్యవస్థ కూడా గురైన పరిస్థితి. దీంతో కూడా నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన మొత్తాన్ని కూడా రేపు సిపి అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా దృష్టిలో ఉంచుకొని దానికి ఘటన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయో పోలీసులు విధులకు ఆటంకం కలిగించినటువంటి దానికి చర్యలు ఏవైతే ఉంటాయో దాని పలు సెక్షన్లపై కూడా కేసు నమోదు చేస్తే మాత్రం కూడా ఇటు చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా చేపట్టారు. దానిపైన కూడా ఈ రోజు అయితే మాత్రం నిన్న సాయంత్రమే బందర్ పోలీస్ స్టేషన్ కూడా అయితే మాత్రం కేసు నమోదు చేశారు. దీనిపై కూడా అయితే మాత్రం కేసు నమోదు చేసి ఇప్పటికే పేర్ని నాని సహా 29 మందిపై కేసు నమోదైంది కదా, మరి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా? ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అయితే అదే ఏదైతే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఘటన ఆధారంగా కావచ్చు అదేవిధంగా గతంలో జరిగిన పోలీసు 144 సెక్షన్ విధులకి ఉన్నప్పటికీ కూడా దాన్ని నిరసిస్తూ కూడా నిరసనలు ఏవైతే చేశారో దీనిపై కూడా పూర్తిగా పరిగణలో తీసుకొని జరిగిన ఘటనపై మొత్తం కూడా ఏదైతే చట్ట విరుద్ధంగా చేశారో దానిపై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. దీనిపై కూడా ఈ రోజు జడ్జికి రిమాండ్ పెట్టే అవకాశం ఉంది. రిమాండ్ లో మరి కోర్టు ఇచ్చే తీర్పును బట్టి కూడా ఇటు పేరుని అరెస్ట్ చేసే అవకాశం ఉందో లేదో కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. నడుచుకుంటూ వెళ్ళారా మాట ఎవరు తెలుసండి
అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు తెలవలే. వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు తెలవదు. ఏం పర్లేదు ఇది తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు అవునండి నేను అప్పుడు గుర్తుపట్టలేదు ఇప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు సర్లే బాబు మీరు ఏం చేస్తారు చేయండి ఆయన ఊరేస్తారేమో అంతేనా నువ్వేం ఎందుకంటే మీరు వేస్తారా? గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.